డాక్టర్ గారు, యోని మార్గంలో వీర్యం స్ఖలించిన తర్వాత ఎన్ని రోజులు వీర్య కణాలు బ్రతికి ఉంటాయి? యోని మార్గంలో వీర్యం స్ఖలించిన తర్వాత 3 నుంచి 5 రోజుల పాటు వీర్య కణాలు బ్రతికుంటాయండి. 3 to 5 days. 3 days మాత్రం చక్కగా ఉంటాయండి. 5 days కూడా ఉంటాయి, కానీ 3 days వరకు మాత్రం చక్కగా అవి చక్కగా బతుకుంటాయి. ఇవాళ వీర్యం పడిందనుకోండి, 3 రోజుల తర్వాత అన్నం విడుదలైన కూడా అన్నంతో కలిసే శక్తి కలిగి ఉంటాయి. కొంతమంది 5 రోజుల దాకా కూడా శక్తి కలిగి ఉంటాయి వీర్య కణాలు. అంచేత 12వ రోజున మెన్సెస్ వచ్చిన 12 రోజున సెక్స్లో పాల్గొన్న వాళ్ళల్లో 15 రోజున అండం విడుదలైతే ఈ 12 రోజున సెక్స్లో పాల్గొంటున్న వీర్య కణాలు వెళ్ళి 15 రోజున విడుదలైన అండంతో కలిసి గర్భం రావడం ఉంటుంది. అందుకనే సేఫ్ పీరియడ్, అన్సేఫ్ పీరియడ్ అన్న దాంట్లో ఈ 10వ రోజు నుంచి 18 రోజుల వరకు గర్భం వచ్చింది అని చెప్తారు మేడం. ఎందుకని 10వ రోజున సెక్స్లో పాల్గొన్నప్పుడు కూడా 10వ రోజు సెక్స్ పాల్గొన్న అన్నం విడుదల 14 రోజున 15 రోజున సరే ఈ వీర్య కణాలు బతుకుండి 3 to 5 days అన్నాం కదా. 10వ రోజున సెక్స్ పాల్గొంటే 14 రోజున 15 రోజున అన్నం విడుదలైతే అన్నంతో ఈ వీర్య కణాలు కలిసి గర్భం వస్తుంది. అన్సేఫ్ పీరియడ్ అంటే గర్భం వచ్చి తినాలి. అన్సేఫ్ గర్భం రావడానికి అవకాశం లేదు. అంటే 10వ రోజు నుంచి 18 రోజుల వరకు అన్నం విడుదల సాధారణంగా 14 నుంచి 16 రోజుల మధ్య ఉంది, రేరుగా 18 రోజుల మధ్య ఉంది. అంటే చేత 10వ నుంచి 18 రోజుల వరకు గర్భం వచ్చే దినాలు 3 to 5 days బ్రతుకుంటాయి. అవి శక్తిని కలిగి ఉంటాయి. అండంతో కలిసి శక్తిని కలిగి ఉంటాయి.